మేము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. సెక్యూరిటీ కలిగించాం, అన్ని విధాలుగా మంచిగా చూసాం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే వీళ్ళు బస్సులు లాక్కోవటం, వ్యాన్లు లాక్కోవటం, స్టూల్ మీద నుంచి మాట్లాడితే స్టూల్ లాక్కోవటం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే ప్రచార రథం లాగేసుకోవటం. పోలీసు వారు ప్రచార రథం లాగేస్తే వీడు ఎదవలు ముసలాడు అన్నారు. ఆ రోజు మా సార్ నేను అక్కడే ఉండే కుప్పంలో. సార్ ఆర్టీసీ బస్సు నిచ్చిన కేసేసి పైకెక్కి మాట్లాడారు సార్ మా సార్. అవును, వీడు 5 నిమిషాలు నడవలేడు జగన్మోహన్ రెడ్డి. ఆ మీరు మీకు తెలుసు కదా, మీడియాకు తెలుసు కదా, ఆయన ఆర్టీసీ బస్సు నిచ్చిన కేసు పైనుంచి మాట పరిస్థితికి వచ్చింది. 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని ఈ ప్రచారం వ్యాన్ లాగేస్తున్నారు సార్. ఇంకెంతకన్నా అరాచకం ఈ రాష్ట్రంలో ఏం కావాలి సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారట, ఓదార్పు యాత్ర మొదలు పెడుతున్నారట. మీకు భయం వేస్తుందా? మాకేమీ భయం లేదు. ఆయన ఓదార్పు యాత్ర చేసుకోమనండి, ప్రజలు ఎవరు రారు. జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చాడేం కాదు, ఓదార్పు చేయడు. చేస్తే ప్రజలు బజార్లో నిలబడి వంగదీసి కొడతారని ఆ పులివెందుల ఎమ్మెల్యేకి తెలుసు. ఇవన్నీ బయట కుక్కలు మాట్లాడే మాటలు. అతను ఓదార్పు యాత్ర చేయడు. ముందు ఓదార్పు యాత్ర చేస్తే పులివెందులు చేసుకోమనండి. మా బాబాయిని ఎవరు చంపారని ఆయన ఒక యాత్ర చేయమనండి. వాళ్ళ చెల్లెళ్ళు సన్నిలాన్ని తీసుకొచ్చి, వాళ్ళ చెల్లెలు సునీతాన్ని తీసుకొచ్చి ఈ రాయలసీమ ఏరియాలో కడపలో మా బాబాయిని ఎవరు చంపారు అనేది ఒక యాత్ర చేసుకోమనండి. చాలా మంచిగా ఉంటుంది. ఏంటండి ఈ మధ్యకాలం ఆయన బయటకు వస్తుంటే తండోపతండాలుగా జనం వస్తున్నారట. అన్న నువ్వు ఓడిపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము, నువ్వే మా సీఎం అన్న అని నడుస్తున్నారట. సీఎం అనేది సార్ ఒక క్వశ్చన్ చెప్పిన, ఆయన ఎవరు? ఆయన ఇంటి దగ్గర అయితే మీకు తెలుసు మీడియా వారికి. నేను ఇప్పుడు సెక్రటరియట్ నుంచి వస్తున్నాను, అలాగే వచ్చాను. అక్కడ ఎవరో ఒక మనిషి అయితే కనపడలేదు. ఆయన లేరేమో కదా ఇక్కడ. లేడు, ఎక్కడ ఏ రోజు ఉన్నారు చెప్పండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక 4 రోజులు ఉన్నారు. ఈ రోజు రేపు ఎల్లుండు మీడియాలో చెబుతున్నారు లండన్ వెళ్తారు, 4 months దాకా వస్తారు. 4 months దాకా వచ్చేపాటికి ఇక్కడంతా మీరు సర్దేస్తారా? మేమే సర్దాం, వాళ్ళ నాయకులు సర్దేస్తారు. నిన్న ఒక ప్రముఖ పేరు చెప్పకూడదు, చెప్పండి, ఇంకా లైవ్ లో చెప్పకపోతే ఒక మంచి మిత్రుడు వైసీపీలో మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ గారు ప్రముఖంగా పనిచేసారు, కనపడ్డారు. ఏమండి ఎలా ఉన్నారంటే, ఇక్కడ ఏదో ఇల్లు తీసుకుంటున్నానండి, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా అయ్యాను కదా, ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నాను, కావాలని వచ్చాను. ఈ బంధువులు అంట కదా, అతను అమెరికా, అతను ఈ వైసీపీ నాయకులు మేము వెళ్ళేవండి, ఇల్లు తీసుకుంటే ఇల్లు కట్ చేసేస్తాను, భయపడుతున్నాను. ఆ కాలిఫోర్నియాలో ఉన్నారు భాను గారు, మాట చెప్పండి సార్ అన్నారు. ఏంటి సార్ ఎలా ఉంది, మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటని అడిగానండి. నాకే అర్థం అవట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీకి 3 ప్రధాన కార్యదర్శులు వేశారు. ఒక అతను గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఒకరు వేంపల్లి సతీష్ రెడ్డి, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 3లో 2 కడప జిల్లా వాళ్ళని, ఒక చిత్తూరు జిల్లా వాళ్ళని వేశారు. అసలు ఈ పార్టీ వీడు మారడాన్ని మాకే అర్థం అవట్లేదని వాళ్ళు చెబుతారు నాయకులు. అంటే సోనియా గాంధీ లాంటి వాళ్ళని భారతదేశాన్ని ఏకఛత్రపతిగా ఏలిన కాంగ్రెస్ పార్టీని విభేదించి కట్టుబట్టలతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఒక్క ఎంపీ సీట్తో ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాడు. గతంలో కూడా 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా మంచి సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిచారు. అంత ఈజీగా వదిలేస్తాడు ఈయనని? సోనియా గాంధీ గారి వీడు కట్టుబట్టలతో ఏం రాలేదు. తండ్రి యొక్క అధికార దాహాన్ని ఉపయోగించుకొని 1,00,000 కోట్ల దోపిడీ చేసి బయటకు వచ్చారు అక్కడి నుంచి. అది నిరూపించలేకపోయారు కదా. నిరూపించే కేసులు ఉన్నాయండి, 24 కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. 1,00,000 కోట్లు ఎక్కడుంది? అండం అంటారు కానీ 1,00,000 కోట్లని. సార్ మీరు గత చరిత్ర తీసుకోండి వర్మ గారు, అతనికి దగ్గర వాళ్ళ తండ్రి సీఎం అవ్వకముందు వాళ్ళ వాస్తుల యొక్క చిట్టా తీసుకోండి. 1,00,000 కోట్లు అన్నది అఫీషియల్ గా అందులో లేదండి. మీరు అక్కడ 1,00,000 కోట్లు అందులో లేదు కాదు సార్ వర్మ గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు మద్యం దోపిడీ జరిగింది సార్. ఇక్కడ జర్నలిస్ట్ మొత్తానికి తెలుసు సార్, ప్రజలు ఓకే అందరికి ఓకే, దాని పక్కన పెట్టండి, అది మీరు బయట పెట్టాలి కదా. బయట పెడతావు సార్, అన్ని ఒకరోజు అవ్వదు కదా. యంత్రాంగం మారాలంటే మాకు 90 రోజులు పడుతుంది. మాకు తెలియకుండా ఎవడే పని చేస్తాడో కింద సెక్రటరీలో ఆఫీసులు మారాలి, యంత్రాంగం మారాలి. ఇంకో 15 రోజులు పడితే సినారియో మొత్తం బయటకు వస్తుంది. ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సతీష్ గారు? డైరెక్ట్ చెప్పండి. దీంట్లో పులివెందుల ఎమ్మెల్యే, మీరు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిసారి ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అట్లా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక వ్యభిచారైన విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి గారు, ఒక కొడాల నాని, ఒక వల్లభనేని వంశీ, ఒక అనిల్ కుమార్ యాదవ్,
ఆడుదా ఆటల్లో పాటల్లో మంత్రిగా పనిచేసిన ఒక రోజా, ఇలాగే కొంతమంది నాయకులు చాలా మంది లిస్ట్ అవుతాయండి. వీళ్ళందరూ కంపల్సరీగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉత్సవం లెక్క పెట్టక తప్పదు. ఆడదాం ఆంధ్రాలో అసలు బడ్జెటే 2015 కోట్ల నుంచి 2020 కోట్లు అంటారు, లేదా 250 అంటారు మాక్సిమం వెళ్తే. అందులో 100 కోట్లు రోజా కొట్టేసింది అంటారు. ఎలా సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యేలు ఎలా సాధ్యం అవుతుందండి? ఆంధ్ర నాయకులు ఆడదాం ఆంధ్రాలో వాళ్ళ దగ్గర పనిచేసిన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఆడదాం ఆంధ్రాలో మాకేం ఇవ్వలేదండి. రోజా గారు ఒక 20,000 రూపాయలు ఇచ్చింది వచ్చి, మమ్మల్ని ఎమ్మెల్యేలని టెంట్లు ఏర్పరచమన్నారు, కుర్చీలు ఏర్పరచమన్నారు, బాల్స్ కొనమన్నారు, నెట్లు కొనమన్నారు, మేమే తీసుకుని చందాలు పోగు చేసి కొన్నాం సార్ వాళ్ళు చెబుతారు నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు. అవన్నీ ఉన్నాయా ప్రూఫ్స్? అన్ని ప్రూఫ్స్ ఉండి అన్ని ఆధారాలతో సహా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనులు మేము చెయ్యం. మా కూటమి ప్రభుత్వంలో చట్టం పని చేసుకుంటా పోద్ది. ఎవరు చట్టానికి ఎవరు అక్కనేని సతీష్ కాదు, ఇంకోటి కాదు, వ్యతిరేకులు కాదు. చట్టం పని తప్పు చేసిన ప్రతి వాడు శిక్షించక తప్పదు. 100% శిక్షించక తప్పదు. కాదండి, మీ దగ్గర నుంచే ఓనమాలు నేర్చుకుంటూ వెళ్ళిన రోజా గారు కదా, ఆమెను కూడా క్షమించరా? రోజా మా దగ్గర ఓనమాలు నేర్చుకుని వెళ్ళారు. తర్వాత మాస్టర్ సార్ గారు ఏ రోజు నిన్న రేపు మార్నింగ్ కౌంటింగ్ అనుకో కూడా వాగింది ఆమె. మొన్న ఎవరు నేను ఈటీవీలో డిఎన్ ప్రసాద్ గారు అని ఈటీవీ హెడ్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే, ఆ ప్రసాద్ గారి దగ్గర ఉన్న పిఏ గారు చెబుతున్నారు, సార్ రోజా గారు జబర్దస్తికి మళ్ళీ అటెండ్ అవుతామని వచ్చారండి. కాదమ్మా నీ సైజు పెరిగిపోయింది, ఇక నువ్వు కుదరదమ్మా అని చెప్పావమ్మా అని చెప్పాను. ఏ సైజు పెరిగింది అన్నారు సార్ అన్నా. నేను కాదులేండి అన్ని చెప్పకూడదు, సైజు పెరిగిపోయిందమ్మా, నువ్వు అవకాశం లేదమ్మా అన్నారంట. సో అందులో కూడా అవకాశం ఇవ్వట్లేదు మీ గవర్నమెంట్? అవకాశం లేదు ఈ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం ఏం కాదు, చట్టంలో రోజా అనే అమ్మాయి అరెస్ట్ అవ్వక తప్పదు. రోజా ఆర్కే రోజా ఏపీఐసి చైర్మన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా చేసిన అవినీతి మొత్తం బద్దలయ్యే రోజు త్వరలో ఉంది. ఇంకెవరున్నారండి ఆ రేంజ్ లో? అసలు ఎవరు లేరు. అంటే మొత్తం అందరినీ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారా? వైసీపీ వాళ్ళు అరెస్ట్, అందులో మంచివారు చాలా మంది ఉన్నారు. ఉండలేక బయట వర్మ గారు వస్తారు, మీకు రేపు స్టార్ట్ అయింది కదా. ఈ రోజు రాజ్యసభ రిజైన్ చేశారు కదా. వైసీపీ నాయకులు మొత్తం దొంగవారట్లేదు. ఏం ఆకర్షణ మంత్రం పెట్టారండి రాజ్యసభలో? మా దగ్గర రాజ్యసభ మంత్రులకు ఆకర్షణ మంత్రం లేదు. ఆకర్షణ మంత్రం పెడితే 4 సంవత్సరాల 2 నెలల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉండవారు, 22 నెలలు రాజ్యసభ సభ్యత్వం ఉండవారు మా దగ్గరికి వస్తారండి. ఇంకా తప్పదు కదా, అరెస్టులు చేస్తామో లేకపోతే మీ హాస్టల్ని సీజ్ చేస్తామంటే భయపడరా? రిజైన్ చేసే నాయకులు మా దగ్గరికి వచ్చే నాయకులకు అరెస్ట్ చేస్తారని భయం లేదు. వాళ్ళే అవినీతి పరులు కాదు. మేము ఒకవేళ రిజైన్ చేసినా అవినీతి పరుల యొక్క నాయకులు మాత్రం మేము తెలుగుదేశం పార్టీలో తీసుకునే. విజయసాయి రెడ్డి గారు నాన్ని తీసుకోరా? విజయసాయి రెడ్డి ఏ పార్టీ ఆడొక రాజకీయ నాయకుడా? పెద్దల సభకు ఎన్నికవటం అతనికి ఒక అర్హత ఉందా? కదండి, కూటమికిలో ఏదో పార్టీలోకి ఆయన